అందరికీ నమస్కారం అండి. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు కొన్ని జోక్స్ చెప్పుకుందాం మనం. ఓకే, ముందుగా పెళ్లి చూపులు అయిపోయాయి. అబ్బాయి వాళ్ళ అమ్మాయి నచ్చింది అని చెప్పారు. అబ్బాయి కూడా అమ్మాయి నచ్చిందిట. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అమ్మాయి తల్లి అమ్మాయిని అడిగింది, అమ్మ వాళ్ళకి నచ్చావట నువ్వు, మరి నీకు అబ్బాయి నచ్చాడా అంది. అంటే అమ్మ, ఆస్తి బాగుంది, ఉద్యోగం బాగుంది, కానీ కొంచెం పళ్ళు ఎత్తుగా ఉన్నాయమ్మా, అబ్బాయి నవ్వితే బాగలేదు, నవ్వకపోతే పర్వాలేదు కానీ నవ్వితే బాగలేదు కదా అంది. పిచ్చిదానా అలా అమ్మ అంటుంది, పిచ్చి పిల్ల, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకా వాడి మొహాన నవ్వెందుకుంటుంది, హాయిగా నిర్భయంగా నిర్మోహం చేసేసుకో పెళ్ళి అంది. అదండి. ఒకతను రోజుకుంటూ చెమటలు కప్పుకుంటూ బస్ అనక పరిగెడుతున్నాడు. పరిగెత్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్య అడిగింది, ఏంటండి అంత చెమటలు కప్పుకుంటూ వచ్చేసారు, ఏమైంది అంది. పిచ్చి మొహమా, రోజు నేను బస్సులో వస్తాను కదా ఇంటికి, 20 రూపాయలు అవుతుంది. ఈరోజు నేను 20 రూపాయలు పొదుపు చేశాను తెలుసా అన్నాడు. అవునా, ఏం చేశారు అంది ఆమె. బస్సు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాక 20 రూపాయలు మిగిలిపోయాయి అన్నాడు. ఏడ్చినట్టుంది మీ తెలివితేటలు. అదేదో ఆటో వెనుక పరిగెత్తొచ్చుగా, మీ కకృతి కాకపోతే 150 రూపాయలు మిగిలేవిగా అంది ఆ మహా ఇల్లాలు. ఆమె అంతకంటే పొదుపరి మరి. ఇది కొంచెం ఒక 20 ఏళ్ల కిందట జరిగినట్టు అనుకోండి. అంటే అప్పట్లో బియ్యంలో మరీ రాళ్ళు కలిపేస్తూ ఉండేవాళ్ళు కదా. ఇళ్ళల్లో కూర్చొని పని అంత అయ్యాక ముందు బియ్యంలో రాళ్ళు ఏరుకునే పని పెట్టుకునేవాళ్ళు. రాళ్ళు ఏరుకొని మర్నాటి కోసం రాత్రి కోసం బియ్యం రెడీగా ఉంచుకునేవాళ్ళు కదా. అయితే పక్కింటి ఆవిడ వచ్చి ఏంటి వదిన తీరిగ్గా కూర్చున్నావు, ఇవాళ బియ్యంలో రాళ్ళు ఏరే పని లేదా అని అడిగింది. నేను ఏరట్లేదు అంది. అదే ఎందుకు అంటే మీ బియ్యంలో రాళ్ళు లేవా ఏంటి అంది. అది కాదు వదిన, ఈరోజు నేను ఉపవాసం, మా ఆయనకేగా వండేది అది. అదండి, ఆయనకంటే ఎలా అయినా పెట్టవచ్చు అనమాట. పాపం పిచ్చిమగుడు. రాజారాం బాగా మంచి జీతంతో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ రోజు పార్టీ ఏదో అన్నారు ఆఫీస్లో, ఫ్రీగా వస్తే కొంచెం ఎక్కువైతే ఏమంది అనుకున్నాడు. బాగా తాగేశాడు, ఎక్కువ తాగేశాడు, ఫ్రీగానే కదా అని. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఎక్కువ తాగితే భార్య తిడుతుంది. పార్టీ అంటే పర్వాలేదు, కానీ ఎక్కువ తాగేశాడు అంటే తిడుతుంది. అందుకని మాట్లాడకుండా చాలా హడావుడిగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. షూస్ మాత్రం ఇప్పుకున్నాడు, డ్రెస్ ఇప్పుకోకుండా తీసుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని టైప్ చేసేసుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఆఫీస్ పని చేసుకుంటున్నట్టు. వెనకాల నుంచి వాడు ఆవిడ గొంతు వినబడింది. అంత ఎక్కువగా తాగేశారా అంది. నేను తాగడం ఏంటి, ఏదో తాగాను అండి. ఎక్కువ తాగడం ఏంటి అంటే, మరి లేకపోతే ఏంటండి, సూట్ కేసు ముందు పెట్టుకొని టైప్ చేసేస్తున్నారు, నాకు తెలీదా ఏంటి అంది. అక్కడ దొరికిపోయాడండి మనవాడు. అలా ఉంటుంది. ఇంకపోతే ఇది ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిందండి. ఒకడు అన్నాడు, రే నేను చాలా తెలివైన వాడినిరా, ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు ఇచ్చేదాకా వాడు వెంటపడతాను, వెంటపడి మళ్ళీ అడిగి తీసేసుకుంటాను అన్నాడు. ఇంకోడు అన్నాడు, రే నేను ఎవరికైనా డబ్బులు ఇస్తే అసలు వాడు వెంట పడనురా, వాడే నా వెంట పడేలా తిప్పి ఆఖరికి లేదే చెప్పేస్తా
అన్నాడు. అదే అండి, అలా ఉన్నారు. ఈ రోజుకి ఈ 4-5 జోక్స్ చాలు. మళ్ళీ తిరిగి ఇంకో విషయంతోనో జోక్స్తోనో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.